అధికారంలోకి వస్తే ఈసారి 400కు పైగా సీట్లు వస్తే మోదీ రాజ్యాంగాన్ని మార్చేయబోతూ ఉన్నారు అంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి సార్. రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉందా? మోదీ అధికారంలోకి మరొకసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారా? రాజ్యాంగాన్ని మారుస్తారా లేదా అన్నది ఇది మ్యాటర్ ఆఫ్ పొలిటికల్ కంటెస్టేషన్. కానీ అనుభవాలు ఏం చెప్తున్నాయి? ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో భారతీయ జనతా పార్టీ నేషనల్ వర్కింగ్ గ్రూప్ ఒకటి ఏర్పాటు చేసి రాజ్యాంగ అమలు పైన సమీక్షిస్తామని మొదలుపెట్టారు. సో భారతదేశంలో రాజ్యాంగాన్ని సమీక్షిస్తామని జరిగిన ప్రయత్నం భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ప్రభుత్వం ఉన్న సమయంలోనే జరిగింది. అది మొదటిగా మనం అర్థం చేసుకోవాల్సింది. రెండవది, రాజ్యాంగంలో ఉన్నటువంటి మూల సిద్ధాంతాలతో భారతీయ జనతా పార్టీకి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కు చాలా స్పష్టమైన విభేదాలు ఉన్నాయి. వాస్తవంగా రాజ్యాంగం అమల్లోకి వచ్చిన మొదట్లో ఆర్ఎస్ఎస్ అంగీకరించలేదు. ఆర్ఎస్ఎస్ పైన నిషేధం కూడా ఉంది. కానీ ఆ తర్వాత కాలంలో వారు వ్యూహాత్మకంగా ఆపరేట్ కావాలి పబ్లిక్ లైఫ్లో అంటే ఈ భారత రాజ్యాంగానికి అంగీకరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ప్రియాంబల్, పీఠికలో ఉన్నదాన్ని బేసిక్ స్ట్రక్చర్ అంటారు. ఈ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో భాగమైన అంశాలపైనే బీజేపీకి, ఆర్ఎస్ఎస్కు భిన్నమైన సిద్ధాంతాలు ఉన్నాయి. మీరు దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఉపన్యాసాలు చూడండి, రాజ్యాంగం పక్కన పెట్టి చూడండి, మనకు స్పష్టంగా అర్థమవుతుంది రాజ్యాంగానికి ఆర్ఎస్ఎస్ సైద్ధాంతిక దృక్పథానికి మధ్య మౌలికమైన తేడా. ఈ తేడా అనేక సందర్భాల్లో మాటల రూపంలో, చేతల రూపంలో ఇది మన ముందు కనబడుతుంటాయి. మీకు ఉదాహరణకు రాజ్యాంగంలో సెక్యులర్ అన్న పదం ఉంది, సెక్యులర్ సోషలిస్ట్ అని. విచిత్రం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఏర్పడిన రోజు గాంధీయ సోషలిజం అని నినాదాన్ని తీసుకున్నారు. ఎందుకంటే ఆ రోజుల్లో సోషలిజం అనేది ఇంకా ప్రజల్ని ఇన్స్పైర్ చేసే వర్డ్ కనుక గాంధీయన్ సోషలిజం మా లక్ష్యం అని వదిలిపెట్టారు. కాలక్రమేణా గాంధీ లేడు, సోషలిజం లేదు. ఇప్పుడు ఏకంగా సెక్యులర్ అన్న పదం రాజ్యాంగంలో లేదు. అది 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో తీసుకొచ్చారు అంటూ హోంమంత్రి హోదాలో రాజ్నాథ్ సింగ్ పార్లమెంట్లో మాట్లాడారు. ఇదేదో బయట మాట్లాడింది కాదు. బీజేపీ నాయకత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లో ఈ సెక్యులర్ సోషలిస్ట్ అన్న పదాలు డ్రాప్ చేసి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఏంది ఇది అని అడిగితే రాజ్యాంగ తొలి ప్రతిలో, మూల ప్రతిలో సెక్యులర్ అన్న పదం లేదు కదా అని వాళ్ళ వాదన. కానీ భారత సుప్రీంకోర్టు ఈ ప్రశ్నకు ఆన్సర్ చెప్పింది. ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పులో ఏమన్నదంటే ఆ సెక్యులర్ అన్న పదాన్ని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చవచ్చు, కానీ ముందు నుంచి కూడా లౌకికవాదం అనేది భారత రాజ్యాంగ అంతర్లీన స్వభావము. దాన్ని 42వ రాజ్యాంగ సవరణ బహిరంగపరిచింది మాత్రమే. అంటే వాట్ వాజ్ ఇంప్లిసిట్ వాజ్ మేడ్ ఎక్స్ప్లిసిట్ బై ద 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అని సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో తీర్పు చెప్పింది. అంటే దాని అర్థం ఏంటి? 42వ రాజ్యాంగ సవరణతో సంబంధం లేకున్నా కూడా రాజ్యాంగం లౌకికతవాదాన్ని కోరుకుంటుంది. సో భారతీయ జనతా పార్టీ భారత రాజ్యాంగ ఫండమెంటల్ ఫీచర్లో ఒకటైన సెక్యులరిజం అన్న పదానికి వ్యతిరేకం. సెక్యులర్ అన్న పదం ఉండకూడదు అని ఈ విషయాన్ని ఏదో ప్రత్యర్థులు చెప్పడం కాదు. అనంత్ కుమార్ హెగడే బీజేపీ నాయకుడే ఓపెన్గా చెప్పాడు, మాకు 400 సీట్లు వస్తే మేము రాజ్యాంగాన్ని మార్చివేస్తాము అని. ఇది అందువల్ల క్లియర్గా సెక్యులర్ రాజ్యాంగానికి వారు వ్యతిరేకం. హిందూ రాష్ట్రం అంటే మతరాజ్యం కావాలి భారతదేశం అని కోరుకుంటారు. అయితే ఇప్పటికీ ఇంకా భారత ప్రజలందుకు సిద్ధంగా లేరు కనుక వాళ్ళు ఆగుతున్నారు. ఎందుకంటే ఇటీవల జరిగిన లోక్నీతి సిఎస్డిఎస్ పోస్ట్ పోల్ సర్వేలో కూడా దేశంలో అత్యధిక హిందువులు కూడా లౌకిక భారత రాజ్యాంగాన్ని కోరుకున్నారు తప్ప మతరాజ్యాన్ని కోరుకోలేదు. అందువల్ల భారతీయ సమాజం ఇంకా మతరాజ్యాన్ని కోరుకునే దశలో లేదు కనుక తమ ఎజెండాను కాస్తంత బహిరంగంగా అగ్రెసివ్గా ముందుకు తేవడం లేదు. కానీ ఐడియాలజికల్గా ముందుకు తెస్తున్నారు. కాన్స్టిట్యూషనల్ చేంజ్ ద్వారా తేవడం లేదు. ఒక్కసారి కనుక భారతీయ సమాజం ఆర్ఎస్ఎస్ బీజేపీ ఐడియాలజికల్ స్టాండ్కు దగ్గరగా వస్తుందో అప్పుడు రాజ్యాంగంలో మార్పులు చేస్తానికి ముందుకెళ్తారు. అందువల్ల సెక్యులర్ అన్న పదానికి వారు క్లియర్గా వ్యతిరేకం. ఆ తర్వాత భారత రాజ్యాంగం మరో స్వభావం ప్లూరాలిటీ, డైవర్సిటీ అంటే బహుళత్వం. మనము చిన్నప్పుడు ప్రతిజ్ఞలో చదువుకుంటాం, భారతదేశం నా జన్మభూమి, భారతీయులందరూ నా సోదరి మనలంటూ
నా దేశ వైవిధ్యభరితమైన నా దేశ వారసత్వ సంపదను చూసి నేను గర్వపడుతున్నాము అంటాం. అందువల్ల వైవిధ్యభరితమైన మన దేశ వారసత్వ సంపద మన గర్వకారణం. భారతీయ జనతా పార్టీ ఈ వైవిధ్యభరితమైన వారసత్వ సంపదను ఒప్పుకోదు. అంటే డైవర్సిటీ, ప్లూరాలిటీ ఒప్పుకోదు. ఇప్పుడు భారత రాజ్యాంగంలో అనేక భాషలకు, తెలుగు, తమిళ, ఇలా అనేక భాషలకు రాజ్యాంగం సమాన గుర్తింపిస్తుంది. ఏ భాష మరో భాష పైన ఆధిక్యత లేదు. కన్నడ, తెలుగు, తమిళ, మరాఠీ, బెంగాలీ, ఒరియా, పంజాబీ ఇవన్నీ భాషలకు ఈక్వల్ గుర్తింపు ఉంటుంది. కానీ భారతీయ జనతా పార్టీ దాన్ని ఒప్పుకోదు. సింగిల్ లాంగ్వేజ్లో ఆధిపత్యాన్ని కోరుకుంటుంది. అందుకే మీకు అమిత్ షా బహిరంగంగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మనకు కనబడుతుంది, భారతీయ ఆత్మ హిందీ అని. సో అంటే భారతీయ ఆత్మ హిందీ కాదు, భారతీయ ఆత్మ రాజ్యాంగం గుర్తించిన అన్ని భాషలు. కానీ రాజ్యాంగం గుర్తించిన అన్ని భాషల్ని భారతీయ ఆత్మగా బీజేపీ గుర్తించదు. ఒక్క హిందీనే భారతీయ ఆత్మ అంటుంది కనుక హిందీ ఆధిపత్యాన్ని బీజేపీ కోరుకుంటుంది. హిందీ భాష మాట్లాడే ప్రజల ఆధిపత్యాన్ని కూడా కోరుకుంటుంది అనటానికి తరుణ్ విజయ్, ఆర్ఎస్ఎస్ పత్రిక పాంచజన్య సంపాదకులు, భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులు, ఆయన మీరు తరుణ్ విజయ్ స్టేట్మెంట్ చూడండి. మీరు గూగుల్లో ఇప్పుడు కొట్టినా దొరుకుతుంది. సౌత్ ఇండియన్స్ బ్లాక్గా ఉన్నా మేము వాళ్ళతో కలిసి ఉండడం లేదా అంటాడు. అంటే ఆఖరికి దక్షిణ భారతదేశం పట్ల కూడా ఒక రేసియల్ హేట్రెడ్ను తరుణ్ విజయ్ చూపెట్టాడు. కారణం ఏంటంటే అది హిందీ ఆధిపత్యవాదం నుంచి వస్తున్నటువంటి వాదన, ఉత్తర భారతదేశ ఆధిపత్యవాదం నుంచి వస్తున్న భాష. సో అందుకే మీకు ఇప్పటికీ సౌత్ ఇండియాలో బీజేపీ పెనట్రేట్ కాలేకపోతుంది. సో అందువల్ల ఆ లాంగ్వేజ్ డామినేషన్ బీజేపీ కోరుకుంటుంది, హిందీ డామినేషన్. దట్ ఇస్ ద పాలసీ ఆఫ్ ద బీజేపీ. తర్వాత దానిపైన విమర్శలు వచ్చాక లేదు మేము అన్ని భాషల్ని గౌరవిస్తామన్నారు తప్ప క్లియర్గా హిందీ భారతీయ ఆత్మ. సౌత్ ఇండియన్స్ కూడా హిందీ నేర్చుకోవాలన్నాడు. మరి నార్త్ ఇండియన్స్ ఎందుకు తెలుగు నేర్చుకోరు, కన్నడ నేర్చుకోరు, మలయాళం నేర్చుకోరు? ఇప్పుడు మనమంతా హిందీ నేర్చుకోరు. నేను కూడా మైబీ హిందీ మే బాత్ కర్ సక్తే. మరి మీరు చూపెట్టండి, ఎవరన్నా నార్త్ ఇండియన్స్ హిందీలో మాట్లాడగలుగుతారా, తెలుగులో మాట్లాడగలుగుతారా? అంటే మనం మాత్రం హిందీ నేర్చుకోవాలి. ఉత్తరప్రదేశ్లో ఉన్నవాడు, బీహార్లో ఉన్నవాడు, హర్యానాలో ఉన్నవాడు, లేదా హైదరాబాదులో 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా ఉన్న మార్వాడీస్ వారు మాత్రం తెలుగు మాట్లాడరు, తెలుగు నేర్చుకోరు. సో ఇది దీని మించిన హిందీ ఆధిపత్యవాదం ఇంకోటి ఉంటుందా? మీరు ఎవరైనా ఇక్కడ నార్త్ ఇండియన్స్ ఉన్న కాలనీలకు హైదరాబాద్లో వెళ్ళండి, మీకు కనబడుతుంది పొరపాటున హిందీ తెలుగు వచ్చినా మాట్లాడటం. నేను మా అపార్ట్మెంట్లలో 90% మార్వాడీలు జైన్లో ఉండేవారు. వాళ్ళకి కొంతమంది తెలుగు వచ్చు అయినా మాట్లాడరు, వాళ్ళు కేవలం హిందీలోనే మాట్లాడతారు. ఆఖరికి వినాయక చవితి రోజు కూడా తెలుగులో పాడనియ్యరు, ఓన్లీ హిందీలో పాటలు పాడతారు. సో ఈ స్థాయిలో హిందీ ఆధిపత్యవాదం అనేది భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతంలో ఒక భాగం. అలాగే రాష్ట్రాల హక్కులకు బీజేపీ అంగీకరించదు, ఫెడరలిజాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుంది. దట్ ఇస్ బీజేపీ స్టాండ్. మీరు దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఉపన్యాసాలు చూడండి, ఇప్పుడు గత 10 ఏళ్లలో ప్రభుత్వ విధానాలు చూడండి. బలమైన కేంద్రం మాత్రమే ఉండాలి అని, 1 కంట్రీ 1 రిలీజన్ 1 లాంగ్వేజ్ 1 నేషన్ అనేది భారతీయ జనతా పార్టీ విధానం. అందుకే మీకు 1 నేషన్ 1 ఎలక్షన్ ద్వారా ప్రాంతీయ పార్టీల అస్తిత్వాన్ని దెబ్బకొట్టాలన్నది బీజేపీ లక్ష్యం. అందువల్ల రాష్ట్రాల హక్కులు, బలమైన రాష్ట్రాలతోనే భారతదేశం ఒక సమాఖ్య రాజ్యంగా ఉంటుంది అన్న భావనకు బీజేపీ వ్యతిరేకం. తర్వాత భారత రాజ్యాంగం మరో మౌలిక స్వరూపం న్యాయ వ్యవస్థ. న్యాయ వ్యవస్థ నిష్పాక్షికతగా ఉండాలి, స్వతంత్రంగా ఉండాలని రాజ్యాంగం చెప్తుంది. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ప్రభుత్వ నియంత్రణలో ఉండాలని బీజేపీ కోరుకుంటుంది. కోరుకోవడమే కాదు, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ అనే చట్టం చేసి న్యాయమూర్తుల నియామకాల్లో కూడా కేంద్ర ప్రభుత్వ అజమాయిషీ ఉండేలా చట్టం చేశారు. దీన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. సుప్రీంకోర్టు ఇది అంగీకరించని కొట్టివేసింది. కిరణ్ రిజిజు మంత్రిగా ఉంటూ అనేకసార్లు చెప్పాడు, ప్రభుత్వము మంత్రుల్ని న్యాయమూర్తులు నియమించే అధికారం ఉండాలని. వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధంకర్ స్వయాన లాయర్ అని ఓపెన్గా చెప్పాడు, పార్లమెంటరీ సావర్నిటీ ప్రివేల్ కావాలి, న్యాయమూర్తుల నియామకాల్లో కూడా ప్రభుత్వ ఆధిపత్యం ఉండాలి అని క్లియర్గా చెప్పాడు. ఎన్నికల కమిషనర్ల నియామకంలో చీఫ్ జస్టిస్ పాత్ర ఉండాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్తే దాన్ని కూడా వమ్ము చేస్తూ కేంద్రం ఏకంగా చట్టమే చేసి మా చేతుల్లో ఉండాలి ఎలక్షన్ కమిషన్ నియామకాలకు కూడా అని నిర్ణయం తీసుకున్న ఉదాహరణ కూడా మనం చూసాం. అందువల్ల న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తికి తాము వ్యతిరేకము, ప్రభుత్వం ఆధిపత్యంలో ఉండాలని బీజేపీ ఓపెన్గా పార్లమెంట్లో చేసిన చట్టం చెప్తుంది కదా, వేరే విమర్శ కాదు కదా. సో ఇలా మౌలికమైన అంశాలపైన చాలా స్పష్టమైన భిన్నాభిప్రాయాలు బీజేపీకి ఉన్నాయి. ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, సెడిషన్ రాజద్రోహం. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ చెప్పాడు, అయ్యా చెట్టు కోయమని రంపమిస్తే అడవినే నరికేశారు అంటే ఆ రాజద్రోహ నేరం ఆ చట్టం మరో రూపంలోనైనా ఉండాల్సిందే అని బీజేపీ వాదించింది.
అంటే భావ ప్రకటన స్వేచ్ఛ కళ్ళం వేసేటువంటి అనేక చట్టాలు ఇప్పటికీ కూడా ఉండాలని బీజేపీ కోరుకుంటుంది. అందువల్ల ఒక ఏకీకృతమైన రాజ్యాన్ని బీజేపీ కోరుకుంటుంది. ఈవెన్ పార్లమెంటరీ డెమోక్రసీ కూడా ఐ థింక్ బీజేపీ సపోజ్ మీరు చూస్తుండండి, ఇంకో 10 ఏళ్ళ అధికారంలో ఉంటే ఖచ్చితంగా ప్రెసిడెన్షియల్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ పట్టుకొస్తారు. సో అందువల్ల దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద బీజేపీ ఐడియాలజికల్ ఏజెండా. ఇప్పుడు నేను చెప్పింది ఏది ఆరోపణలకు కాదు. సో రాజ్యాంగ మౌలిక స్వరూపానికి, రాజ్యాంగ మూల సిద్ధాంతాలకు బీజేపీకి ఆర్ఎస్ఎస్కు ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. మీరు ఆర్ఎస్ఎస్ నాయకుని ఎవరినైనా అడగండి, కాదని చెప్పగలరు చూడండి. వాళ్ళకి దే హ్యావ్ ఫండమెంటల్ డిఫరెన్సెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐడియాలజీ. సో అందువల్ల రాజ్యాంగాన్ని మారుస్తారు అనేటువంటి విమర్శ ఎదుర్కోవాల్సి వస్తుంది.